ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లె పోలింగ్ బూత్ లో వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి రెచ్చిపోయారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనారాయణ సొంతూరది. అక్కడి వారందరూ కొమ్మికి సమీప బంధువులే. దాంతో వారంతా టీడీపీకి సపోర్ట్ చేశారు. వైసీపీకి ఏజెంట్ కూడా దొరకలేదు. బూత్ లోకి వచ్చిన గౌతమ్ రెడ్డి ఏరా రిగ్గింగ్ చేస్తున్నారా అంటూ బూతులు తిట్టారు. డ్యూటీలో ఉన్న ఎన్నికల అధికారులు సిబ్బందిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. సర్ది చెప్పబోయిన ఓ రైతుపై పిడుగుద్దుల వర్షం కురిపించారు. దాంతో ఆయనతో వచ్చిన వారికి అక్కడ ఉన్న వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఆ తర్వాత తనపైనే దాడి చేశారంటూ గౌతమ్ రెడ్డి మరో వీడియో విడుదల చేశారు. గౌతమ్ రెడ్డి దౌర్జన్యం చేసిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, గౌతమ్ రెడ్డి దాడిలో ఒక రైతు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? స్వాతి, ఇక్కడ పుల్లనీళ్లపల్లి ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలంలో ఈ పుల్లనీళ్లపల్లి గ్రామం ఉంది. ఇది మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనారాయణ గ్రామం. ఆయన స్వగ్రామం కావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన సమీప బంధువులు. వాళ్ళందరూ కూడా టీడీపీకి మద్దతు ఇచ్చారు ఎన్నికల్లో. ఆ బూత్ లో కనీసం ఏజెంట్ కూడా వైసీపీకి దొరకలేదు. దాంతో ఒకసారిగా అక్కడికి ఆ బూత్ వద్దకు వెళ్లిన గౌతమ్ రెడ్డికి తీవ్ర ఆవేశంతో ఊగిపోయారు. మాటల్లో చెప్పలేని, అక్షరాల్లో రాయలేని పదజాలం తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ రిగ్గింగ్ చేయండి అంటూ రిగ్గింగ్ చేస్తున్నారు, మళ్ళా రీపోలింగ్ పెట్టాలి, ఆపేయండి, పోలింగ్ ఆపేయండి అంటూ హడావుడి చేశారు. ఈ సంఘటన దానికి సంబంధించినటువంటి ఈ విజువల్ ఈ మొత్తం కూడా వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చగా మారింది. గౌతమ్ రెడ్డి యాక్చువల్ గా ఎంటెక్ వరకు చదువుకున్నారు. ఒక ఇంజనీరు, కాంట్రాక్ట్ లో రాణించారు. తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి బడా కాంట్రాక్టర్. ఆయన కంపెనీలోనే ఆయన పనులని కూడా వ్యవహారాలని కూడా చూస్తూ ఒక పెద్ద మనిషిలా ఉండేవారు. అయితే ఒక చదువుకొని ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం ఏమిటి? అందులోనూ అక్కడ ఒక అడ్డు వచ్చినటువంటి ఒక రైతులు కూడా తీవ్ర స్థాయిలో దుర్భాషలాడటం, వాళ్ళ పైన దాడి చేయటం ఆ వీడియోలో మనం చూడొచ్చు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఊగిపోతూ తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ రైతుల మీద దౌర్జన్యంగా దాడి చేసి ఆపేయండి పోలింగ్ అంటూ గందరగోళం చేశారు. అంతేకాదు అక్కడ పోలింగ్ స్టేషన్ లో ఉన్నటువంటి అధికారులు, ఎన్నికల అధికారులు, సిబ్బంది పైన కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు, దుర్భాషలాడారు. వాళ్ళు కూడా అక్కడే ఉన్నటువంటి అధికారులందరూ కూడా నిశ్చేష్టులయ్యారు. యాక్చువల్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అప్పటి వరకు కేవలం 40 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 40 ఓట్లు ఒక్కొక్కరు ఓటర్లందరూ కూడా వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు. ఆ బూత్ లో తమకి ఓట్లు రావడం లేదనే ఒక ఆవేదన, ఆవేశంలో ఈ విధంగా వ్యవహరించారు. అతని తీరు పట్ల ఈ రోజు జిల్లా వ్యాప్తంగానే కాదు, ఏపీ మొత్తం కూడా పెద్ద చర్చగా మారింది. ఇంత దౌర్జన్యం ఏమిటి? ఇంత గందరగోళం చేయాలా? ఎన్నికలు అనేవి ప్రశాంతంగా జరుగుతాయి, ప్రశాంతంగా జరిపించాలి. ఆ బాధ్యత అభ్యర్థులపై కూడా ఉంటుంది. ఏదైనా పొరపాట్లు ఎక్కడైనా పోలింగ్ స్టేషన్ లో ఇబ్బందులు తలెత్తినప్పుడు, ఏదైనా అనుమానాలు ఉన్నప్పుడు జిల్లా అధికారి ఉన్నారు, ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు, ఆయనకు ఫిర్యాదు చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు మర్రిపాడు మండలంలో గతంలో చాలా బూతుల్లో, దాదాపు 10 బూతుల్లో రిగ్గింగ్ చేసే అలవాటు ఉంది. నిన్న కూడా మర్రిపాడు మండలం సింగనపల్లిలో టీడీపీ ఏజెంట్ ని తావబాది, చితకబాది పోలింగ్ బూత్ నుంచి బయటికి నెట్టేశారు వైసీపీ నేతలు, ఏజెంట్లు. అలాగే బ్రాహ్మణపల్లి, మేకపాటలో స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో కూడా టీడీపీ ఏజెంట్ ని చితకబాది బయటికి నెట్టేయడం జరిగింది. మొత్తం మీద జరిగినటువంటి ఆత్మకూరులో 66% వరకు పోలింగ్ నమోదైంది. ఈ ఆత్మకూరులో గెలవం అంటే గట్టి అభ్యర్థి బొలినేని కృష్ణయ్య ఈసారి రంగంలో దిగారు. యాక్చువల్ గా బొలినేని కృష్ణయ్య, మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇద్దరు కూడా మంచి మిత్రులు, ఒకే సైకిల్ మీద తిరిగి ఒకే రూమ్ లో ఉన్నటువంటి వాళ్ళు.
వాళ్ళిద్దరు కూడా ఒక ఇంజనీర్లు కావడంతో ఒక చిన్నపాటి కాంట్రాక్టులతో మొదలై బడా కాంట్రాక్టర్లుగా ఎదిగారు. ఆ తర్వాత వ్యాపారాల్లో చిన్నపాటి కోపతాపాలతో విడిపోవడం జరిగింది. అయితే ఒక నిన్నటి వరకు కూడా వాళ్ళ మిత్రుడు ఈ రోజు పోటీలో ఉన్నారు. ఆయనకి సరైనటువంటి మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో ఆవేశంతో ఈ విధంగా అతను గందరగోళం చేసి ఆ తర్వాత తననే వాళ్ళు కొట్టారంటూ కూడా హైడ్రామా చేయడం జరిగింది. థ్యాంక్ యూ మహేష్.